రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు ప్రపంచమంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నది ఏ రకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని హతమార్చింది. ఎందుకంటే సరిగ్గా ఆయన ఏ సమయంలో సమావేశం పెట్టబోతున్నారు, ఎవరెవరు ఆ సమావేశానికి హాజరు కాబోతున్నారు, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏ అంశాలపైన చర్చిస్తారు, ఎంతసేపు ఉండబోతున్నారు, ఇజ్రాయెల్ నుంచి విమానాలు బయలుదేరి లేదా మిసైల్ బయలుదేరి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఆ సమయం లోపల సమావేశం పూర్తి కాకుండా ఉంటుందా, పూర్తవుతుందా, ఇవన్నీ అంచనాలు వేసి సరైన సమయంలో 1 కాదు 2 కాదు 8-10 బాంబులను వేయటము, మిసైళ్లను వేయటము, క్షిపణులను వేయటము, అందులో కొన్ని బంకర్ బస్టర్ క్షిపణులు కావడం. అంటే కాంక్రీట్తో కట్టినటువంటి బంకర్లను, నేల లోతులో ఉన్నటువంటి నేల మాళిగల్లాగా ఉన్నటువంటి ఈ బంకర్స్ని కూడా బద్దలు కొట్టేటటువంటి అద్భుతమైనటువంటి మిసైళ్లను సరైన సమయంలో వేయటం. ఏకంగా ఇరానియన్ టాప్ లీడర్షిప్, సైనిక లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్, అదేవిధంగా ఈ మతపరమైనటువంటి లీడర్షిప్ని పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేటటువంటి ఆపరేషన్ ఇజ్రాయిల్ ఎలా చేయగలిగింది? ఇంత ప్రెసిషన్ అటాక్ ఎలా సాధ్యమైంది? ఇది ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడాను ప్రపంచమంతా కూడా ఆసక్తి రేపుతున్నటువంటి అంశము. ఎందుకంటే అందరూ కూడాను నివ్వెరపోయి చూస్తున్నారు, ఇంత ప్రెసిషన్ ఆపరేషన్ ఎలా చేయగలిగారు. నిజానికి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని అబ్జర్వేషన్లో గత 25 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ పెట్టింది. ఆయనకు సంబంధించిన ప్రతి కదలిక దగ్గర నుంచి కూర్చోవడం, లేవడము, కదలడము, రావడము, వెళ్ళడము, తినే సమయము, నిద్రపోయే సమయము, ఇలా అన్ని అంశాలు, చిన్న చిన్న డీటెయిల్స్ దగ్గర నుంచి ఇరాన్కి సంబంధించి, ఇరాన్లో ఉన్నటువంటి కీలక అధికారులకు సంబంధించి, సైనిక అధికారులకు సంబంధించి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, మతపరమైనటువంటి వ్యవస్థలు, ఇరాన్లోని సైంటిఫిక్ కమ్యూనిటీ, వీటన్నిటి గురించి పూర్తి సమాచారాన్ని మొసాద్ 25 సంవత్సరాలుగా సేకరిస్తోంది. 25 సంవత్సరాల క్రితము 2001లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఏరియల్ షారన్, దేశాధినేత అయినటువంటి ఏరియల్ షారన్ మొసాద్ని పిలిచి ఇకపై రానున్న రోజుల్లో ఇరాన్ మీద దృష్టి పెట్టాలి అని ఆదేశించారు. ఎందుకంటే అప్పటి వరకు దృష్టి అంతా కూడాను చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాల మీద ఉండేది. పాలస్తీనియన్లు ఏం చేయబోతున్నారు, హమాస్ ఏం చేస్తుంది, లేకపోతే ఈ పాలస్తీనియన్ అథారిటీ వాళ్ళకు చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటి అంశాలపైన మాత్రమే దృష్టి ఉండేది. ఇకపై రానున్న రోజుల్లో హెజ్బుల్లా వరకు మాత్రమే పరిమితమైనటువంటి, లేకపోతే ఇటు హమాస్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి మన గూఢచర్యము ఇరాన్ వరకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఇరాన్ మన ప్రధాన శత్రువు అన్నటువంటి ఆదేశాలు జారీ అయ్యాయి. 2001 నుంచి ఇరాన్లోని ప్రతి కదలికని గమనిస్తూ వచ్చారు. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరుంటే, సైంటిస్టులు కావచ్చును, పోలీస్ అధికారులు కావచ్చు, మిలిటరీ అధికారులు కావచ్చు, విధాన నిర్ణేతలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చును, ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చును, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసిన తరువాత మొత్తము మొబైల్ ఫోన్లు, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలోని మొబైల్ ఫోన్ టవర్స్ని ఉపయోగించి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి ఫోన్ సంభాషణలు, మిగతా ఇతర సంభాషణల్ని రికార్డు చేస్తూ వచ్చారు. అదేవిధంగా మొత్తము ఇరాన్ ఇటువంటి ప్రధానమైన పట్టణాలు, ఇరాన్, కూమ్, నతాంజ్, ఆ తర్వాత ఇట్లా ఇస్ఫహాన్, ఇలాంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని పట్టణాల్లోని ట్రాఫిక్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి సౌత్ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సర్వర్స్లో భర్తీ చేశారు. కొన్ని కోట్లాది, అంటే లెక్క పెట్టలేనంత సమాచారాన్ని వీళ్ళు సేకరించటము. దానిలో పలానా అధికారి, ఆ అధికారికి బాడీగార్డ్స్ ఎవరు, ఆయన పర్సనల్ అటెండెంట్స్ ఎవరు, ఆయన కారు డ్రైవర్ ఎవరు, ఆయన కారు
నంబర్ ఏమిటి, ఆ కారుకు సంబంధించినటువంటి ఏ గ్యారేజ్కి అది రిపేర్కి వెళ్తుంది లేకపోతే సర్వీసింగ్కి వెళ్తుంది, ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుచరులు ఎవరు, గార్డ్స్ ఎవరు, వాళ్ళు పనిచేసే గంటలు ఏమిటి, ఎన్నింటికి డ్యూటీ ఎక్కితే ఎన్నింటికి డ్యూటీ దిగుతారు, ఏ రోజున ఎవరు డ్యూటీలో ఉంటారు, ఎవరెవరు సెలవుల్లో ఉన్నారు, ఆ తర్వాత మొత్తము వీళ్ళు వచ్చిపోయేటటువంటి దారులు ఏమిటి, వీళ్ళు ఏ రకంగా వాహనాలు మారుస్తున్నారు, ఏ దారుల్లో వెళ్తున్నారు, ఎక్కడికి వీళ్ళు రోజు వెళ్తారు, ఏ ప్రాంతానికి రావాలంటే ఏ దారిలో వస్తారు, వీళ్ళు ఈ బాడీ గార్డ్స్ ఎవరెవరికి రక్షణ కల్పిస్తున్నారు, సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీకి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు, ప్రధానమంత్రికి ఎవరు కల్పిస్తున్నారు, దేశాధినేతలకు ఎవరు కల్పిస్తున్నారు, మంత్రులకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళందరి డేటాని 25 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. అంటే మొసాద్కి, అంటే ఇజ్రాయిలీ గూఢచారి సంస్థకి తెలవీవో జెరూసలేంలోని వీధులు ఎంత బాగా తెలుసో అంత బాగా ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెహరాన్, నతాంజ్, ఇస్ఫహాన్, ఇటువంటి షిరాజ్, తబ్రీజ్ ఇటువంటి పట్టణాల్లోని ప్రతి అంగుళం వాళ్ళకి మ్యాప్ అయి ఉంది. ఒక వాహనం ఒక పార్కింగ్ లాట్లో ఉంది అంటే పలానా వ్యక్తి అక్కడ ఉన్నట్టు ఈ రకంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ పేస్టర్ రోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పేస్టర్ రోడ్లోనే ఈ సుప్రీం లీడర్ ఉంటారు. సుప్రీం లీడర్ అయినటువంటి అల్ ఖమేనీ ఉంటారన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి దాని చుట్టుపక్కల 7 మొబైల్ టవర్స్ని జామ్ చేసి ఉంచి సంభాషణలు వింటుండేవాళ్ళు. తాము సంభాషణలు వింటున్నటువంటి విషయము తెలియకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా యూనిట్ 8200 అనే ఒక యూనిట్ని ఏర్పాటు చేశారు. దీనికి వీళ్ళ యొక్క కెపాసిటీస్ని వీళ్ళు దాచుకోలేదు కూడా ఇజ్రాయెల్. నిజానికి గతంలో అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక మంది న్యూక్లియర్ సైంటిస్టులని హత్య చేయటం జరిగింది. తర్వాత ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ యొక్క నాయకులను హత్య చేయటం జరిగింది. చాలామంది ఇంట్లోంచి బయలుదేరారు, ఆఫీస్కి చేరలేదు, ఎక్కడ ఏమైపోయారో తెలియలేదు, ఈ రకంగా జరిగింది. ఇరాన్లో అనేక సందర్భాల్లో కీలకమైనటువంటి ఘట్టాల సమయంలో సైబర్ అటాక్స్ జరిగినాయి. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని పూర్తిగా డిజేబుల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను అనేక సందర్భాల్లో జరిగాయి. కొత్త ప్రధానమంత్రి పదవీ ప్రమాణం చేస్తున్నటువంటి సమయంలో హమాస్ కీలక నాయకుడు ఇస్మాయిల్ హానియే ఇరాన్కి వెళ్ళారు. అత్యంత భద్రతా వలయంలో, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఆయన హోటల్లో ఉంటే కేవలము ఆయన రూమ్లోకి మాత్రమే డ్రోన్ ప్రవేశించి ఆయనని కాల్చి చంపగలిగింది. కాబట్టి ఇది మొదటిసారి కాదు. గత జూన్లో 12 రోజుల పాటు ఇజ్రాయెల్ అమెరికాలు ఒక పక్షాన, ఇరాన్ ఒక పక్షాన యుద్ధం జరిగింది. దాన్ని 12-డే వార్ అంటారు. ఈ 12-డే వార్ సమయంలో వార్ ఇలా ప్రారంభమైంది. అలా 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు, ఇరేనియన్ న్యూక్లియర్ సైంటిస్టులని చంపేయటం జరిగింది. సీనియర్ మిలిటరీ అధికారుల్ని చంపడం జరిగింది. దేశమంతా కూడాను వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్స్, మిలిటరీ కమ్యూనికేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా సైబర్ అటాక్ జరిగింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని పూర్తిగా జామ్ చేయటం జరిగింది. అనేక చీప్ డ్రోన్స్ని పంపడం ద్వారా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని జామ్ చేయటము, వాళ్ళ రెడార్స్ని జామ్ చేయటం జరిగింది. ఇదంతా జరిగింది గత 12 రోజుల యుద్ధ సమయంలోనే. ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క కేపబిలిటీస్ని గుర్తించి ఇరాన్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఎంత జాగ్రత్తలు తీసుకుందంటే సుప్రీం లీడర్ని తెహరాన్ నుంచి వేరే దూరంగా ఉండే తబ్రీజ్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ కూడా దాచిపెట్టినటువంటి పరిస్థితి. కీలకమైన నాయకులు వేరువేరు చోట్ల ఉండి సీక్రెట్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యుద్ధము ప్రారంభం కాబోతోంది. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గైడెన్స్ ఇవ్వడం కోసము చైన్ ఆఫ్ కమాండ్ని సెట్ చేయడం కోసము కీలకమైన సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశం జరిగేటటువంటి సమయము, ప్లేసు, ఆ తర్వాత ఎన్నింటికి జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరాలు మొసాద్కి వచ్చినాయి. అయితే ఖమేనీ సమావేశం యొక్క సమయాన్ని ముందుకు తీసుకొచ్చారు. సాయంత్రం జరగవలసినటువంటి సమావేశాన్ని ఆయన పొద్దున 9-9:30కి హఠాత్తుగా పిలిచి అందరినీ సమావేశపరిచారు. కానీ ఆ సమాచారం కూడా మొసాద్కి లీక్ అయింది.
మొసాద్కి సమాచారం లీక్ కావడం ఏమిటి, ఈ సమావేశం ఎంత సమయం జరుగుతుంది, ఎంతమంది ఉంటారు, మనం గనక మిసైల్ని పంపినట్లయితే ఎంత సమయము పడుతుంది, దాని కోసము వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎప్పుడు జామ్ చేయాలి, ఎంతసేపు జామ్ చేయాలి, ఈ రకంగా వాళ్ళ రెడార్స్ పనిచేయకుండా ఎంతసేపు చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని సరిగ్గా అదే సమయానికి సైబర్ అటాక్ జరిగేలాగా చేసి ఆ తరువాత బంకర్ బస్టర్ బాంబ్స్ తోటి అటాక్ చేయటం జరిగింది, ఖమేనీని ఖతం చేయటం జరిగింది. అంటే ఇజ్రాయిల్ ఒక విషయాన్ని పట్టుకుంటే ఎంత లోతుకి వెళుతుంది అన్నది అర్థం చేసుకోవాలి. బహుశా ఈ తరహా సమాచారము ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారతదేశం కనబరిచింది. ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో వాటిని సరిగ్గా ఆ సమయానికి దాడి చేయటము, ఆ తరువాత పాకిస్తాన్ మళ్ళీ భారత్ పైన దాడి చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కొక్క ఎయిర్ బేస్ పాకిస్తాన్ విమానం గగనతలంలోకి ఎగరకుండా అన్ని ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేయటము, ఆ తర్వాత కూడా పాకిస్తాన్ కొన్ని ప్రయత్నాలు చేస్తే పరమాణు ఆయుధాలు ఉన్నటువంటి కిరాణా హిల్స్, అదేవిధంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ల పైన దాడి చేసి క్లియర్ కట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు నడి రోడ్డులో దిశములతో నిలబడ్డట్టుగా ఉన్నారు, మీ గురించి మాకు అన్నీ తెలుసు అని భారత్ సందేశం పంపించింది. సరిగ్గా ఇజ్రాయెల్ కూడా అదే రకమైనటువంటి ఆపరేషన్ ఇప్పుడు నిర్వహించింది. బహుశా ఈ తరహా సమాచారము ఉన్నటువంటి దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ, 5 ఐస్ దేశాలైనటువంటి అమెరికా వంటి దేశాల దగ్గర ఉండవచ్చును, ఇజ్రాయెల్ దగ్గర ఉండవచ్చును. అంత కాకపోయినా కొంత కీలకమైనటువంటి సమాచారం భారతదేశం దగ్గర కూడా ఉంది. ఇటువంటి సమాచారాన్ని ఉపయోగించే మొసాద్ ఖమేనీని ఖతం చేయగలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.